అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనకు సంక్రాంతి పండగ అనగానే పల్లెలు గుర్తొస్తాయి కదా. కాబట్టి నేను మా ఇంటి దగ్గర ఉండే ఒక ట్రెడిషనల్ మార్కెట్కి అయితే వచ్చాను. నేను చాలాసార్లు చూపించుంటాను. ఇక్కడంతా కనబడుతున్నవి పెర్సిమన్ ఫ్రూట్స్. చూడండి ఎంత బాగున్నాయో, హై క్వాలిటీవి. ఈ ట్రెడిషనల్ మార్కెట్లో సంక్రాంతి పుంజుకోళ్ళు, అదేవిధంగా పిండి వంటలు కూడా అమ్ముతూ ఉంటారు. చూపిస్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దూరవి మాగినటివే కాకుండా ఈ విధంగా ఎండబెట్టిండే పెర్సిమన్ కూడా దొరుకుతాయి. ఇంకా మన సంక్రాంతి పిండి వంటలాగానే ఇక్కడ మైదా పిండితో పోలీల మాదిరిగా ఒకటి చేస్తుంటారు చూడండి. ఇది కొరియాలో చాలా ఫేమస్ ఫుడ్ అనమాట. ఇది ఒక్కొక్కటి 90 రూపాయలు 60 రూపాయలు అలా ఉంటాయి. ఈ మార్కెట్లో అయితే ఎప్పుడు ఇదే ప్లేస్లో అమ్ముతుంటారు. చాలా మంది కిలో నిలబడి తీసుకుంటా ఉంటారు. నేను కూడా ఇప్పుడు ఒకటి తీసుకుంటున్నాను. ఇవి ఒకటి 1500 కొరిన్ వన్లు. అప్పుడే చెప్పాను కదా 90 రూపాయలు. చూడండి ఏ విధంగా చేస్తున్నారో. మన దగ్గర పోలీలు చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగానే వీటిని ఇక్కడ చేస్తున్నారు. మనము పోలీలు చేసేటప్పుడు బెల్లము, శనగపప్పు ఉడకబెట్టి దాంట్లో స్టఫ్ చేస్తాం కదా, అదేవిధంగానే ఇక్కడ వీళ్ళు చక్కెరను అదేవిధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నారు. ఈ చలికి తెల్లవారిని సాయంత్రం వరకు వీళ్ళకు మంచి బిజినెస్ జరుగుతుంది ఎప్పుడు కూడాను. ఇక్కడ క్యూలో నిలబడిన దానికి కూడాను మనకి బాగా వేడివేడిగా ఉండేటివి మనకి ఇస్తారనమాట. ఎందుకంటే అప్పటికప్పుడే అక్కడ రెడీ అవుతూ ఉంటాయి. ఇలాంటి షాపుల్లో మనము కార్డు ఇవ్వడానికి కుదరదు, క్యాష్ ఇవ్వాలా. చూడండి నేను కూడా ఇప్పుడు క్యాష్ ఇస్తున్నాను. 2000 కొరిన్ వన్లు ఇచ్చాను. మళ్ళీ నాకు 500 వోన్లు వెనక్కి ఇస్తాడు. చూడండి ఇక్కడ 500 వోన్లు కాయిన్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలాసార్లు తిన్నాను. ఈ చలికైతే చాలా బాగుంటాయి. ఆ మొక్కటే ఎంత బాగా ఆర్గనైజ్డ్గా 3 ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఒక పక్కన పెడుతుంది, మళ్ళీ మధ్యలో కొద్దిగా ప్రెస్ చేస్తుంది, ఇంకోటి బాగా ఫ్రై చేస్తుంది. ఒక పద్ధతిగా ఎంత బాగా చేస్తుందో ఇక్కడ నిలబడుకున్న వాళ్ళందరికీ కూడాను. ఇంకా ఈ షాప్ ముందరనే వేర్లు ఇంకా ఏంటంటే అన్నీ అమ్ముతున్నారు. చూసారా ఎంత టైం పట్టిందో. నేను ఈ ఒక్కటి తీసుకోవడానికి అంత క్యూ ఉంటారనమాట ఇక్కడ. అంశం మీద దీన్ని కన్నా ఇస్తానని నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, మూతి కాలిపోతుంది. నాకైతే దీన్ని తిన్నప్పుడల్లా కూడాను పోలీలే గుర్తొస్తాయి. ఇంకా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఏ షాప్లో అయినా కూడా ఈ విధంగా పేపర్ కప్లో పెట్టిస్తారు. ఇప్పుడే ఫ్రెష్గా వేడివేడిగా ఉన్నట్టు ఇచ్చారు కదా, చూడండి పొగలు కక్కుతుంది. రకరకాలుగా లోపల స్టఫ్ చేసి ఇలాంటి వాటిని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బుట్టలో ఏవో పూల మాదిరిగా ఉన్నాయి కదా ఎండిపోయినవి. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇలాంటి వాటిని ఈ మార్కెట్లో చాలా చోట్ల చూశాను. మనము ద్రాక్ష ఏ విధంగా అయితే ఎండబెట్టుకొని తింటామో అదేవిధంగా ఈ దేశంలో పెర్సిమన్ అయితే ఈ విధంగా ఎండబెట్టేసి అమ్ముతారనమాట. పచ్చివి పెర్సిమన్ 10,000 5,000 కొరిన్ వన్లు అయితే ఎండబెట్టినవి 10,000 వచ్చింది 4,000 కొరిన్ వన్లు అమ్ముతున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల 17 వచ్చింది 10,000 కొరిన్ వన్లు అమ్ముతున్నారు, అంటే 600 రూపాయలు. ఇంకా టమాటాలు చూడండి ఇక్కడ 10,000 కొరిన్ వన్లు 600 రూపాయలు ఆ బుట్టలో ఉండేటివి. ఈ ఎండబెట్టిన పెర్సిమన్ ఒక్కొక్కటి ఒక రేటు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ పోలీని పైన కొద్దిగా కొరికాను, లోపల ఏమి స్టఫ్ చేసి పెట్టారో. దీని లోపల చక్కెరను, పొత్తిరొట్టి గింజలు, క్యారెట్ కూడా ఉంది. ఇలా తిరుగుతుంటే ఇక్కడ ఒక షాప్ దగ్గర టమాటాలు చాలా అగ్గవగా ఉన్నాయి. 4,000 కొరిన్ వన్లు బుట్ట. చూడండి ఇప్పుడు లోపల బాగా తెలుస్తుంది లోపల ఏమున్నాయో. క్యారెట్ కూడా పెట్టారు. ఈసారి కొత్తగా ఏమన్నా తీసుకొని చెప్పి వెతుకుతున్నాను మా పాపకి. కొరియాలో ఇలాంటి ట్రెడిషనల్ మార్కెట్కి వచ్చినప్పుడు కొన్ని రకాల రెస్టారెంట్లు కనబడతాయి, వాటిని చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు మాంసం ఏ విధంగా తింటూ ఉంటారంటే చూడండి, అక్కడ పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది, దాని మీద వేసింటారు మాంసాన్ని. దానికి ఎదురుగానే స్టూల్స్ వేసింటారు. వాటి ముందర కూర్చొని మనము చాప్ స్టిక్స్తో ఆ మాంసాన్ని తినొచ్చు. వాళ్ళు మనకు కొద్దిగా ముందర సపరేట్గా పెడతారనమాట. చూడండి అక్కడ తాత వాళ్ళు కూడా కొందరు కూర్చొని తింటున్నారు. ఇంకా చలిగా ఉంటే లోపల ఈ విధంగా చిన్న స్టవ్ ఉంది, అక్కడ కూడా తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా కోళ్ళు అమ్మే ప్లేస్ అయితే సపరేట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ మొత్తము కోళ్ళన్నీ ఐస్ గడ్డల మీద పెట్టి అమ్ముతున్నారు. కాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇంకా లైవ్లో ఉండే కోళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇంతకుముందు లైవ్లో కోళ్ళని కట్ చేయించేవాళ్ళు, కానీ ఈ మధ్య ఎంత అడిగినా కూడాను కట్ చేసేమో మీ ఇంటికి తీసుకుపోయి మీరే చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. చూడండి కోళ్ళు పుంజుకోళ్ళు ఎలా ఉన్నాయో.
సంక్రాంతి పందెం కోళ్ళు మాదిరిగానే కనబడుతున్నాయి కదా. ఒక 2 కేజీల వరకు తూగుతాయి ఈ పుంజుకోళ్ళు. ఒక 40,000 కోడిన వాళ్ళ వరకు ఉంటాయి. 2,400 రూపాయలు ఆ మధ్యలో. నేను ఇంతకుముందు వేరే అవ దగ్గర తీసుకునేవాడిని. ఈ మార్కెట్కి పక్కన ఉందన్నమాట. పుంజుకోళ్ళని పెట్టకోళ్ళని సపరేట్గా పెట్టేశారు. ఇవి వచ్చిందను పెట్టకోళ్ళు. యాక్చువల్గా వీళ్ళకి సపరేట్గా ఫామ్స్ ఉంటాయి ఊరి బయట. నేను ఇంతకుముందు ఒక షాప్ వాళ్ళని అడిగినప్పుడు మేము ఫామ్ దగ్గర అయితే కట్ చేయిస్తాము, ఇక్కడ కట్ చేసిమని చెప్పారు. రకరకాల కోళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ కుందేలు కూడా అమ్ముతారు చూడండి. ఇక్కడ ఇంకొక రకము బ్యాచ్ ఉన్నాయి కోళ్ళన్నీ కూడాను. మన దగ్గర కోడిని ఇంటికి తెచ్చుకొని కావాలంటే మనము కోడిని కట్ చేసుకునే వాళ్ళం కదా, కానీ ఇక్కడ ఆ విధంగా చేయడానికి కుదరదు. నేను చాలాసార్లు అడిగాను వాళ్ళని కట్ చేసి ఇవ్వండి అని, వాళ్ళు కుదరదని చెప్పారు. ఇప్పుడు ఒక రకం కోడి చూపిస్తాను చూడండి. ఏదో అడవి కోడి ఉన్నట్టుంది. తలపైన జుట్టు అయితే భలే ఉంది స్టైల్గా. ఈ పక్క చూడమంటే అస్సలు చూడడం లేదు, ఆ పక్కే తిరుక్కుంది. నార్మల్గా మనము షాపుల్లో బాయిలర్ కోడి కన్నా తీసుకుంటే ఒక 7,000 కోడిన వాళ్ళకి వస్తుంది 420 రూపాయలకి. ఇక్కడైతే దగ్గరగా మనము ఒక 5 రెట్లు ఎక్కువే పెట్టాలా ఈ లైవ్లో కోళ్ళు తీసుకున్నప్పుడు. చూడండి ఇక్కడ పుంజుకోడి భలే ఉంది. ఇంకా ఈ పక్క ఉండే కోళ్ళకైతే పైన మెష్ అయితే వేయలేదు, అవి ఎగిరిపోవనేమో. చూడండి ఓపెన్గా ఉంది. ఈ కోళ్ళని తాడుతో కట్టేసినట్టున్నారు. చూశారు కదా కొరియాలో సంక్రాంతి పందెం కోళ్ళు ఎలా ఉన్నాయో. ఇంకిక్కడ ఇలాంటి గుడ్లు కూడా అమ్ముతున్నారు చూడండి. ఒక్కొక్కటి 5,000 కోడిన వాళ్ళు 300 రూపాయలు. సుమారుగా ఒక కేజీ పైనే ఉన్నట్టుంది. మేము కూడా ఇంతకుముందు ఒకసారి తీసుకెళ్ళి తిన్నాము ఇలాంటివి. ఇంకా బొరుగులు అమ్మే ప్లేస్ దగ్గరికి వెళ్ళాను, ఇంతకుముందు కూడా చూపించాను ఇలాంటివి. ఇక్కడ ఎలా బొరుగులు చేస్తారో అని కూడా. ఈ షాప్ దగ్గర అయితే బాగా క్యూ ఉంటారనమాట. చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి బయట ఎట్లా రెడీ చేసి పెట్టారో. బొగ్గులు వేసింది, దానిపైన ఒక డబ్బా పెట్టినారు. బాగా వేడిగా ఉంటుంది దాని చుట్టుపక్కల అంతా కూడా. ఎవరు రానప్పుడు దాని దగ్గర పోయి చేతులు బాగా వేడి చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఏమో ఉన్నాయి చూడండి. ఆ బాక్స్ అంతా కూడాను 10,000 కోడిన వాళ్ళంట 600 రూపాయలు. ఇంకా చేపలు కూడా బాగానే ఉంటాయి ఇక్కడ. వీళ్ళకి కూడా సముద్రం ఎక్కువే ఉంటుంది కాబట్టి 3 పక్కల ఇలా చేపల్ని బాగా అమ్ముతూ ఉంటారు. చూడండి ఎండు చేపల్ని ఎట్లా ఎలదీసినారో. నేను అప్పుడే పోలీలు తీసుకున్నాను కదా, ఇక్కడ ఇంకో షాప్ దగ్గరికి వచ్చాను. చూడండి వాటిని ఎలా తయారు చేస్తారో. ఇక్కడ ఇంకొక వంట చేస్తున్నారు చూడండి. మనకు మామూలుగా దోసపిండి పులిసిపోయిన తర్వాత పులంటలు చేసుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద ప్యాన్ మీద సేమ్ అలాంటివి ఇక్కడ చేస్తూ ఉన్నారు. వాటిని అదేవిధంగానే తిప్పించి పెడుతుంది. వీళ్ళు ఒక పద్ధతిగా చేతులు గ్లోవ్లు వేసుకొని ఎక్కడా కూడాను వాళ్ళు చేసే వంటని టచ్ చేయరు. ఇంకా చేపలు కూడా అమ్ముతూ ఉంటారు అనమాట, చిన్న చిన్నవి ఇళ్ళల్లో పెంచుకునేటివి. 얼마요? 예? 어느 거? 요거? 예, 3,000원이. 한 개. 예, 3,000원. 이거는? 요거는 5,000원. 5,000원. ఎందుకు అతన్ని అడిగానంటే మా ఇంట్లో కూడా చిన్న అక్వేరియం ఉంది, వాటి లోపల ఈ మొక్కలు పెడదాం అనుకున్నా, కానీ అవి ప్లాస్టిక్ కాబట్టి మళ్ళీ వద్దన్నాను. ఇంకా కూరగాయల్ని చూడండి ఎంత బాగా డ్రై చేసి వాటిని ఫ్రై చేసి కలర్ఫుల్గా పెట్టేశారు. వాటిలో బెండకాయలు కూడా ఉన్నాయి. రకరకాల కూరగాయల్ని ఈ విధంగా ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఇవి వచ్చింది తామరపువ్వ గడ్డలు, బీట్రూట్, ఇంకా ఇది బ్రోకలీ, ఇంక ఇవి తెల్లగడ్డలు, ఇవి వచ్చి మష్రూమ్స్. ఇంక ఈ పక్క అంతా కూడా మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో బెండకాయ మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు. ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లోటి మనం తీసుకోవాలన్నమాట. 5,000 కోడిన వాళ్ళు ఆ విధంగా ఉంటాయి. వాటిపైన పెట్టారు చూడండి చిన్న బాక్స్. ఇంకా
డ్రై ఫ్రూట్స్తో చేసినవి ఇలాంటివి కూడా అమ్ముతూ ఉంటారు. నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అలాంటి వాటితో చేసినవి సుమారుగా ఉంటాయి. ఇంకా కొరియాలో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని అయితే చాలా తింటారు. అవ్వవాళ్ళు అయితే సుమారుగా తీసుకుపోతుంటారు వాటిని. ఇంకా ఇంతసేపు చూపించినంత ఒక ఎత్తు అయితే ఈ మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ పక్క ఒక ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. వాటిలోకి వచ్చి తినకుండా అయితే వెళ్ళరు. వీటి కోసం సపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించాను. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తాను. చూడండి లోపల ఏ విధంగా కూర్చొని తింటా అంటారో. చాలా పద్ధతిగా భలే అరేంజ్ చేసింటారు అనమాట. తెల్లవారు ఎప్పుడు వస్తారేమో కానీ తెలియదు. నీట్గా అరేంజ్ చేసింటారు. టేబుల్స్ కూడా పద్ధతిగా ఉంటాయి. మనం వాటిపైన వెళ్ళి కూర్చొని తినాలా. మళ్ళీ హైఫైగా పెద్ద పెద్ద చైర్లు అలా టేబుల్ లాంటివి ఏమి ఉండవు. ఉన్నవి కూడాను పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటాయి. ఇక్కడ ఏదన్నా మనకు నచ్చింది తీసుకొని తినేటప్పుడు ఇక్కడ వీళ్ళకి ఆల్కహాల్ అనేది నీళ్ళైతే ఏ విధంగా దొరుకుతుందో ఆ విధంగా దొరుకుతుంది అన్నమాట షాపుల్లో. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. చూడండి రకరకాల స్ట్రీట్ ఫుడ్ బాగా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. జనాలు కూడా అదేవిధంగా వచ్చి వాళ్ళకి కావాల్సినవి తినేసి వెళ్తుంటారు అనమాట ఈ ట్రెడిషనల్ మార్కెట్ జరిగినప్పుడు. ఇంకా చలికాలం కాబట్టి మొత్తం షాపులు కొన్ని బాగా అలాంటి కవర్లతో కవర్ చేసేశారు. ఇంకా ఇంటికి కావాల్సినటువంటి పాత్రలను అయితే దిబ్బలు పోయేశారు. చూడండి వీళ్ళు చాలా వరకు రెస్టారెంట్స్లో సిరామిక్ బౌల్స్ వాడుతుంటారు అనమాట. ఏదన్నా వంట చేసినప్పుడు వాటిలో పెట్టిస్తారు. ఈ చలికాలము ఒక 10-15 నిమిషాల పైనే అవి వేడిగా ఉంటాయి మనం తినేంత వరకు కూడాను. ఇంకా ట్రెడిషనల్ మార్కెట్ కాబట్టి ఇలాంటి వేర్లు అయితే కుప్పలు ఉంటాయి ఎక్కడ చూసినా కూడాను. అప్పుడే చెప్పాను కదా ఆ స్ప్రింగ్ ఆనియన్స్ని చాలా తీసుకుపోతాంటారని. చూడండి అవ్వ కూడా ఆ బండిలో పెట్టుకొని లాక్కుపోతుంది. ఇంకా ఇక్కడ ఉన్నవేవో మీకు తెలిసింటే చెప్పండి. ఇక్కడైతే పచ్చి కాకరకాయలు ఎక్కువ తింటారో తెలియదు కానీ కాకరకాయల్ని బాగా ఎండబెట్టేసి వాటిని అయితే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వాటి నుంచి వచ్చే జ్యూస్ని తాగుతారు అనుకుంటాను ఎక్కువగా. అంటే టీ మాదిరి చేసుకొని తాగుతారు. ఇంక ఇక్కడ కనబడుతున్నది ఏమో తెలుసా, పసుపు కొమ్ములు. చూడండి వాటిని పౌడర్గా కూడా అమ్ముతున్నారు. డబ్బాల్లో ఉన్నాయి చూడండి. చిన్న చిన్న వంటలుగా కూడా ఉన్నాయి. వాటిని అదేవిధంగా మింగేస్తారేమో. యాక్చువల్గా అయితే వీళ్ళకి పసుపు గురించి తెలియదు. ఇంకా ఇది ట్రెడిషనల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ దీన్ని అమ్ముతూ ఉన్నారు. నేను రేట్ అడిగాను కదా, ఆ బాక్స్లో ఉండేది ఈ మానం అంటే 1200 రూపాయలు. ఇంకా ఈ డబ్బాలో ఉండేటివి అయితే 600 రూపాయలంట. అతను ఏం చెప్తున్నాడంటే ఇండో అంటున్నాడు కదా, అంటే ఇది మన దేశం నుంచి వీళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నట్టున్నారు. వాటిని అమ్ముతున్నాడు ఇక్కడ ఇతను. చాలా గ్రేట్ కదా. మన పసుపు కూడా ఇక్కడ కొరియాలో దొరుకుతా ఉందంటే. ఇంకా బియ్యము ఉడకబెట్టేసి ఈ విధంగా అప్పడాల మాదిరి చేసినారు. చూడండి కవర్లో ఎలా పెట్టారు ఒక్కొక్కటి. ఎక్కడన్నా కొండలు ఎక్కేదానికి పోయినప్పుడు, ఎక్కడన్నా ఊరి బయట ఎక్కడన్నా ఉన్నప్పుడు మనం ఇలాంటివి తింటే మనకు కార్బోహైడ్రేట్స్ కూడా అందుతాయి. ఇంకా తినేటివంతా పక్క అయితే ఇలా చలికాలానికి కావాల్సినటువంటి షూలు, బట్టలన్నీ కూడా ఓ పక్కన అమ్ముతూ ఉంటారు. ఇంకా ఈ బూట్లు వచ్చిందనో వానకి కాళ్ళు తడవకుండా చూడండి ఎంతెంత పొడుగు ఉన్నాయో. మా పొలం దగ్గర అయితే ఇలాంటివి బాగా సరిపోతాయి. మా పొలంలో కూడా సుమారుగా ఉంటాయి, ఒక 10 జతలు అందరిది కూడాను. ఇంకా మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటే ఇక్కడ వెరైటీగా కొన్ని చిప్స్ అమ్ముతున్నారు. కొన్ని ఫస్ట్లో టేస్ట్ చేశాను ఎలా ఉంటాయి అని. ఇవి మామూలుగా అయితే ఈ మొక్కజొన్నతో చేసినట్టుగా అయితే కాదు. ఇవో బక్వీట్ అంట. ట్రై చేద్దామని చెప్పి ఒకటి తీసుకుంటున్నాను. ఆ కవర్లో ఉండేది ఒకటి వచ్చింది 5000 కొరియాన్ వన్లో 300 రూపాయలు. ఒకటి తీసుకుంటున్నాను. మీకు ఎవరికన్నా ఈ గింజల గురించి తెలిసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. ఈ గింజలు ఎలా ఉంటాయని కూడా అక్కడ చిన్న ఫోటో అయితే పెట్టారు ముందర, చూపిస్తాను చూడండి. అక్కడ బక్వీట్ అని చెప్పి రాశారు.
నేను వాటిని ఫోటో తీసుకొని తర్వాత నెట్లో సెర్చ్ చేశాను అనమాట, వీటి యొక్క బెనిఫిట్స్ ఏమి అని. ఇవి చూడడానికి మన శనగల మాదిరిగా ఉన్నాయి. ఇంకా ఇవి అవి అని కాదు, చాలా వస్తువులు అయితే ఉంటాయి. మనకు ఒక 3-4 గంటలు అయితే బాగా పొద్దుపోతుంది అనమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ తిరగలేము, ఎక్కువసేపు బయట ఉండలేము. కొరియాలో ఇంకా ఒక పద్ధతి అయితే ఉంది. ఏదైనా రెస్టారెంట్ పోతే మనము కింద కూర్చొని ఇలాంటి టేబుల్ మీద తినొచ్చు. చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ ఒకరిద్దరికి సరిపోయే టేబుల్ ఉన్నాయి కదా, రెస్టారెంట్లు అయితే ఇంకా చాలా పెద్ద ఉంటాయి. ఒక 5-6 మంది కూర్చోవచ్చు అనమాట ఒకే దాంట్లో. అంటే మన ముందర టేబుల్ ఉంటుంది, దాని మీద అన్ని కూడాను తెచ్చి వాళ్ళు సర్వ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు కూడా పల్లెల్లో బాగా సంక్రాంతిని జరుపుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను. థ్యాంక్ యూ.